చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామని తలపోయక. ఎరుగారు మరణము నిఖమని, నరకమున్నదాన్ని వారెరుగరు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును కూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమ వలె ఉన్నది. కీర్తనలు 45:1 ఇది ప్రేమను గూర్చిన గీతము. దేవుని ప్రేమ, సిలువలో ఆయన కార్చిన రక్తము, మనల్ని ప్రేమించి కార్చిన రక్తము మనతో మాట్లాడుతున్న విధానము, మన బ్రతుకులలో ఆయన సంధిస్తున్న విధానము, ఆయన మనల్ని ప్రేమించి నడిపించుచున్న విధానము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, అన్యుని ఎంత మాత్రము వెంబడించవని చెప్పిన ప్రేమ గూర్చిన గీతము. గత వారము నేను చెప్పాను, దేవుడు ఆ నుదుటి మీద ముద్రను గురించి నాతో ఎలా మాట్లాడారో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆ మాట ఉంది. నేను నీకు ఇస్తున్నటువంటి మాటలు సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని వాక్యము మన నొసటి మీద ఉండగా వేరొక ముద్ర నేను వేయలేక వెయ్యనని నిర్ణయించుకొని నడుస్తున్నటువంటి దినములు చెప్పాను. అప్పుడు బైకుల్లా అనే ప్రదేశంలో ఇంగ్లీష్ సర్వీస్కి నేను బాంబేలో వెళ్ళాను. అక్కడ యోహాను సువార్త
21వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదవమని నాకు చెప్పారు. నేను బైబిల్ తీసుకొని చదవసాగాను. యేసయ్య పేతురుని అడిగిన ప్రశ్న, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆగిపోయాను. గుండెలో గట్టిగా ఎవరో పిండేస్తున్నట్టుగా నాకు ఊపిరి బిగించేశాను. నెక్స్ట్ వచనం అంటే పేతురు ఇచ్చిన జవాబు చదువుతుంటే కన్నీరు కట్టలు తెగి ఉబికి ప్రవహించసాగింది. పేతురు స్థానంలో నేను నా ప్రభువును కాదన్నాను. పేతురు 3 మార్లు కాదన్నాడు కనుక ప్రభువు మరలా 3 సార్లు అడుగుతున్నారా? నన్ను కూడా అడుగుతున్నారు 3 సార్లు. అడిగిన ప్రశ్నలు, దానికి జవాబు, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షను నాతో మాట్లాడుతుంది. కన్నీరు ఉబుకుతుండగా నేను చదువుతున్నాను. విగ్రహారాధన సంబంధమైన పాత్ర నేను ఎలా వహించానో నాకు దుఃఖం ఆగటం లేదు. ఏడుస్తూనే వెక్కిళ్ళు ఆపుకోవాలని ప్రయత్నిస్తూనే చదవసాగాను, ఆపలేదు. 21వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెరుగుదువు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నారు, నా గొర్రె పిల్లలను మేపుము. అది చదువుతుంటే నేను వణకసాగాను. కాంగ్రిగేషన్ నా వైపు చూస్తున్నారనే సిగ్గుపడలేదు. నేను నా దేవుడు, ఆయన నన్ను సంధిస్తున్నారు, ఆయన నన్ను ప్రశ్నిస్తున్నారు, నేను ఆయనకి జవాబిస్తున్నాను. ఆయన నాకు ఒక సూచన ఇస్తున్నారు. అందరి ముందు పశ్చాత్తాపడుతున్నాను. 16వ వచనము, సీమోను నన్ను ప్రేమించుచున్నావా? 2వ మారు అడిగారు. సీమోను అన్న పేరు స్థానంలో నా పేరు తగులుతుంది నాకు. యేసయ్యే నాకు ఎదురుగా నిలవబడి అడుగుతున్నారు. సంఘము ఆయన శరీరము. సంఘము ముందు నేను నిలబడి ఉన్నాను. వారందరి దృష్టి నా మీద. నాకైతే దయగల ఆయన కన్నులు నా మీదే కేంద్రీకృతమై అడుగుతున్నట్లుగా నేను భావించాను. మరలా చెప్పాను, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువు. నా గొర్రెలను కాయుము. 17వ వచనము, యోహాను కుమారుడమైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నువ్వే ఎరుగుదువు. అవును, ఇది పరీక్ష పెట్టావు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వీటిని కాదు, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు ప్రభు. ఈ ఉద్యోగము, ఈ ధన సంపదన, ఈ లోకంలోని ఆకర్షణలు. నా దగ్గర ఒక అట్లాస్ ఉండేది, వివరంగా ఉండేది. ప్రపంచంలోని వింతలు అనే ఒక మంచి పుస్తకము, ఇంతలా పుస్తకం ఒకటి ఉండేది. అందులో ఏ దేశంలో ఏం చూడాలి అన్నీ వివరంగా ఉండేవి. ఆ పుస్తకం ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ చూడాలని ఆశపడ్డాను. మొట్టమొదట నేను కోరుకున్నది రోమ్ చూడాలి, బెత్లెహేం చూడాలి, యెరూషలేం చూడాలి. ఎంతో ఆశ. ఎన్నో దేశాలు తిరగాలి. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఒకటి, యేసయ్యకి కూడా శోధించేటప్పుడు సైతాను లోకంలో అన్నీ చూపించి, రాజ్యములు, మహిమ, ఘనత అన్నీ చూపించి, ఒక్కసారి దండం పెట్టు, నేను నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అంది. అవును, నేను ఒక్క చిన్న చొక్క నా నుదటి మీద పెట్టుకుంటే నా స్నేహితుల్లాగే వాళ్ళు కోట్లతో
హైదరాబాద్లో భవనాలు కొన్నారు. నేను ఇప్పటికీ ఒక పాత ఇంటిలో 50 సంవత్సరాలు గడిచిపోయిన ఇంటిలో నేనున్నాను. కానీ నాకు దేవుడిచ్చిన నెమ్మది, సమాధానము, సంతోషము, భద్రత, సేఫ్టీ ఎవరికి లేదు. ఉంటే ఉండుగాక, కానీ నాకు ఇచ్చినటువంటి ఆ భద్రత, సేఫ్టీ నాకే తెలుసు. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా? వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. నీకే తెలుసు జవాబిచ్చాడు పేతురు. కాదు, నేను. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. గట్టిగా నా ఆత్మ ఘోషిస్తుంది. ఏడుస్తూ బైబిల్ మూసి నా సీట్లో కూర్చోండి, 2 చేతులతో ముఖం కప్పుకొని శబ్దం వినిపించకుండా ఏడ్చాను. నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. 19వ వచనం. దిస్ ఈజ్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్ ఫర్ మీ. చూడండి, అద్భుతమైన ఆ పరీక్షలో దేవుని పిలుపు నాకుంది. నన్ను వెంబడించు లీలా. ప్రభు, నిన్నే వెంబడిస్తాను. గట్టిగా నా హృదయంలో నిర్ణయించుకున్నాను. అంతేకాదు, దేవుని సేవ కొరకు ఆయన పిలిచిన పిలుపుకి నేను విధేయురాలయ్యాను. నా గొర్రె పిల్లల్ని మేపుము. మొదటి ప్రశ్నకి ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షను, నా గొర్రె పిల్లలను మేపుము. అవును, నేను సండే స్కూల్ తీసుకున్నాను. తర్వాత చిన్న పిల్లలకి వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. వారి ద్వారా వారి తల్లి, తండ్రి వారు కూడా దేవుని తెలుసుకున్న దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరిగాయి. ఆ చిన్న బిడ్డలు దారిపోతున్న వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి, ప్రేమించి, వారికి స్వీట్స్ ఇచ్చి ఎంతో చక్కగా దేవుని కథలు, పాటలు నేర్పిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషించేవాళ్ళు. నాకు మొదటి సేవ చిన్నపిల్లల మధ్య. నా గొర్రె పిల్లలను మేపుము. తర్వాత యూత్ మీటింగ్స్ కూడా తీసుకున్నాను కాలేజీలో. ఎన్నో రిట్రీట్లు పెట్టాను. స్టూడెంట్స్కి దేవుని వాక్యము చొప్పించి పాఠాలు, మోరల్ సైన్స్ క్లాసెస్ ధైర్యంగా దేవుని వాక్యం చెప్పాను. తర్వాత గొర్రెల్ని రెండవ ఇన్స్ట్రక్షను, నా గొర్రెలను మేపుము. గొర్రె పిల్లలు కాదు ఇక్కడ, గొర్రెలను మేపుము. పాలు ఇచ్చి గొర్రెలు, బలహీనమైన గొర్రెలు. నేను నా భర్త తాడిగిరి యేసురత్నం LEF మినిస్టర్గా, ఎవాంజలిస్ట్గా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది స్త్రీల మధ్య ఎన్నో సంవత్సరాలు సేవ చేశాము. ఎన్నో కుటుంబాలు దేవునిలో స్థిరపడి కట్టబడినాయి. నా గొర్రెలను మేపుము. చర్చ్. తర్వాత గొర్రెలను కాయుము. అది ప్రస్తుతము నేను చేస్తున్నటువంటి సేవ. ఇది అనేకమైనటువంటి సంఘాల్లో అనేక మంది దేవుని సంఘ కాపరులతో కలిసి చేస్తున్న సేవ. దేవుడిచ్చిన వెలుగు మంచం కింద, కొంచెం కింద పెట్టకుండా అది అందరికీ కనిపించే రీతిగా చీకటిలో నడుచువారికి దీవెనగా ఉంచమని ప్రభు చెప్పారు, నాతో మాట్లాడారు. సంఘ కాపరులతో దేవుని జత పని దానిగా కలిసి వారి సంఘములు కట్టబడుటకు, వారి దగ్గరకు వచ్చుచున్న వారికి దేవుని వాక్యము లోతుగా అందుటకు ప్రయాసపడుతున్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా అక్కడ వాక్యం చెప్తూ ఉండేదాన్ని. ఏ అవకాశమూ నేను వదులుకోలేదు. సింప్లిసిటీ అని ఒక
మీ గ్రూప్ ఉండేది. అందులో విడోస్, సెపరేటెడ్, డైవర్స్డ్ విమెన్ అంతా కలిసేవాళ్ళము. చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ ఉన్న స్త్రీలతో నా యొక్క సాక్ష్యం పంచుకునేదాన్ని. ఎంతోమంది దేవుని వైపు ఆకర్షితులయ్యారు. దేవుడు మాట్లాడతాడా, దేవుడు ఇంత చక్కగా దేవుని సన్నిధి ఉంటుందా, దేవుడు ఇంత త్వరగా మాట్లాడతారా అని ప్రశ్నించిన వారు అనేక మంది ఉన్నారు. నౌ పబ్లిక్ ఈజ్ మై మినిస్ట్రీ, పబ్లిక్ ఈజ్ మై ప్లాట్ఫామ్. ఐ వర్క్ విత్ ఎనీ చర్చ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ లైట్. ఈ దీపము, ఈ వెలుగు, ఈ దీపము మంచం కింద కుంచం కింద పెట్టే ప్రసక్తి లేదు. నా జీవితాంతము వరకు సేవ చేసుకోవాలి. అయితే ఇది డిఫరెంట్ సేవ. ఎందుకంటే నా గొర్రెలను మేపుము అన్నారు ఆయన. ఆ రోజు బైకుల్లాలో అనేక మంది నా కొరకు ప్రార్థన చేశారు. తర్వాత తెలుసుకున్నారు పరిస్థితి. అందరూ వాళ్ళ యొక్క ప్రార్థనా సహాయం నాకు అందించారు. నేను బలపడుతూ వచ్చాను. ఈ సంగతి మా నాన్నగారికి బొంబాయిలోని మా దూరపు బంధువులు, స్నేహితులు ఎవరో ఉత్తరాలు రాశారు. అప్పటికి మా అమ్మగారికి, నాన్నగారికి, చెల్లెళ్ళకి ఎవరికి మారు మనసు అనుభవం లేదు. వారు కేవలము నా జీవితంలోనూ వచ్చిన మార్పుని చూస్తూ ఆనందిస్తున్నారు. లీలా దేవుడు గొప్ప దేవుడు అని అనుకుంటున్నారు. కానీ వారి జీవితంలో ఆ మారు మనసుకు సంబంధించినటువంటి కార్యము జరగలేదు. ఎంతోమంది నాకు ఉత్తరాలు రాశారు. మా బంధువులు ఎంతోమంది ఉద్యోగం మానవద్దని సలహాలు ఇస్తూ, అందులో తప్పేమీ లేదు, బొట్టు పెట్టుకోవడంలో తప్పు లేదు, నువ్వేమీ తప్పు చేయటం లేదు, నిన్నెవరో రాంగ్ లీడింగ్ ఇస్తున్నారు, నువ్వు చాలా భక్తి పిచ్చి పట్టుకుంది, అన్ని రకాలుగా ఉత్తరాలు వచ్చాయి. ఐ మస్ట్ సే యు ఆర్ ఏ స్టూపిడ్ అని అన్నవారు కూడా ఉన్నారు. పౌలు అన్నాడు కదా, క్రీస్తు యేసు నిమిత్తం నేను వెర్రివాడిని. ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్, FFCS అనే డిగ్రీ. ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్. ప్రపంచం దృష్టిలో ఇలాంటి మంచి ఉద్యోగం వదులుకొని రావటం అన్నది స్టూపిడిటీ, ఫూలిష్నెస్, అజ్ఞానము, వెరితనము. అలాగే నాకు ఉత్తరాలు వచ్చాయి. నన్ను తిడతా రాశారు, ప్రేమతో రాశారు, బతిమాలుతూ రాశారు, హెచ్చరిస్తూ రాశారు. మా నాన్నగారు తట్టుకోలేకపోయారు. నేను రాసిన ఉత్తరాలు అలాంటివండి. నాన్న, మీరు ఉద్యోగం రిజైన్ చేయండి, మనకిక్కడ నాకు చాలా మంచి జీతం వస్తుంది. నేను ఎయిర్పోర్ట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు డిఏ ఇవ్వటమే కాదు, నాకు వచ్చేటటువంటి జీతము చాలా ఎక్కువ. మనం ఇల్లు కొనుక్కుందాము, చెల్లోళ్ళు కూడా ఇక్కడ చదివిస్తాను, మీరు ఇంక అసలు కష్టపడక్కర్లేదు అని ఇలా రాసిన దానిని ఇప్పుడు ఉద్యోగం మానేస్తానంటే ఏ తండ్రి, ఏ కన్న తండ్రి తట్టుకోగలరు? అందులోనూ పిచ్చి కారణం అనిపిస్తుంది వాళ్ళకి. బొట్టు గురించి మానేయటమా? జ్ఞానం ఉందా? ఎవరు నేర్పిస్తున్నారు ఈ లీలాకి ఇలాంటి భక్తి? ఎవరు నేర్పిస్తే వచ్చేది కాదండి. విశ్వాస పరీక్షలో గెలవాలి అంటే మనకి దేవుని యొక్క స్వరము వినబడాలి. అప్పుడే స్థిరంగా నిలబడతాము. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు చాలా త్వరగా ఈ విషయం నిర్ణయాలు తీసుకోవు అని. చర్చిస్తాను, ఇలా చేస్తే బాగుంటుందా అంటే వాళ్ళు అనుకుంటారు అలా చేసేస్తానేమో అని. ఇలా చేస్తే బాగుంటుందా అని చర్చిస్తాను. ఎప్పటి వరకు? దేవుని స్వరం వినబడే వరకు నేను ఈ రెండిటి మధ్య ఊగుతానే ఉంటాను. మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకము, యెహోవా తీర్మానమే స్థిరము అని. అది వచ్చే వరకు ఆగవలసిందే.
నాకు ఎంతోమంది ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాల్లో నేను చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఉత్తరాలు చదివి ఏ విధమైన ఆదరణ నాకు దొరికేది కాదు. ఎవ్వరు లేరు, నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. మా నాన్నగారంటే నాకు చాలా ప్రేమ. ఆయన కోపం అంటే నాకు అంత భయము. ఆయనకి ఎలా జవాబు ఇవ్వాలో తెలియటం లేదు. ఇలాంటి సమయంలో ప్రేమ భయము మధ్యలో తల్లిదండ్రులతో ఎలా మెలగాలి? ప్రేమను బట్టి వారికి లోబడాలా, లేక నాకు వచ్చినటువంటి నడిపింపును బట్టి ఆత్మలో నలిగిపోవాలా? భయంతో, వారిని బాధ పెడుతున్నానన్న దుఃఖంతో వారు చెప్పుతున్నది చెయ్యాలా? నా ఆత్మకు విరుద్ధమైనది చెయ్యాలా? తల్లిదండ్రులకు లోబడమని ఘనపరచమని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదా. అంటే వారికి లోబడినప్పుడు వారిని గౌరవించినట్టు కదా అని వాక్యం చెప్తుంది కదా. ఈ ప్రశ్నతో నేను ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో అన్ని ప్రశ్నలకి జవాబు ఉంటుంది కనుక నా హృదయానికి ఎక్కడ లేని ధైర్యం ఇచ్చిన వాక్యం నాకు దొరికింది. అది ఉదయకాల ప్రార్థన, క్వైట్ టైము, దేవునితో సమయం గడుపుట. అది ఎంతో అందమైనది, ఆనందకరమైనది, గొప్పది. అది ఎవరు ఇవ్వలేనిది. అందుకే మరియా గురించి ప్రభు చెప్పినప్పుడు ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పారు. దేవుని సన్నిధిలో క్వైట్ టైంలో దేవుడు నీవే కేవలం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి వదిలేయటం కాదు, ఆయన ఏం మాట్లాడతారో అని వింటున్నప్పుడు అక్కడ జరిగేటటువంటి అందమైన సంఘటన, అందమైనటువంటి అనుభవము ఎవ్వరు తీసివేయలేరండి. నా అనుభవం ఎవరూ తీసివేయలేరు, మార్చలేరు. ప్రభు నాతో మాట్లాడింది అంత అందమైనది. అక్కడున్న వాక్యం చదువుతున్నప్పుడు ఈ భయము, వణుకు, ప్రేమ అన్నీ యాంబివిలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. యాంబివిలెన్స్ అంటే ప్రేమ ఉంటుంది, అక్కడే ద్వేషం ఉంటుంది, రెండు మిళితమై ఉంటాయి. నాకు ఇక్కడ ప్రేమ భయము రెండు పట్టుకున్నాయి. ఆ సమయంలో నా హృదయాన్ని నిశ్చలంగా నెమ్మదిగా చేసిన వాక్యము ఏంటో తెలుసా మీకు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32. దయ ఉంచి మీరు వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి పేరు లేదండి. మన గ్రంథానికి, మనకి దేవుడిచ్చిన గ్రంథానికి తప్ప. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లో పెట్టుకొని చెబుతున్న రెఫరెన్స్ మీరు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అదేంటి? తల్లికి తండ్రికి లోబడండి, గౌరవించండి, ఘనపరచండి అని 10వ ఆజ్ఞ. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, నాకంటే ఎక్కువ కాదు, దేవుడి కంటే ఎక్కువ కాదు. లూకా సువార్త 14:26. ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటి? తండ్రిని తల్లిని ప్రాణంతో పోల్చారా? ప్రాణం అంటే ఎంత తీపి! మనం దీనికోసమే కదా ఇన్ని తిప్పలు పడుతున్నాము. 3 పూట్ల భోజనం ఉండాలి, మరి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఎక్సర్సైజులు చేయాలి,
ఈ ఆకారం అందంగా కనిపించడానికి, ఈ ప్రాణం నెమ్మదిగా ఉండటానికి ఎన్ని తిప్పలు పడుతున్నాం. ప్రాణం అంటే తీపి. దాన్ని ఎవరైనా ద్వేషిస్తారా? ద్వేషించాలి. ప్రభువే ముందు, తర్వాత ఇవన్నీ. అందులోనే మర్మం దాగి ఉంది. ప్రేమకు ద్వేషానికి అతి సున్నితమైన వెంట్రుక వాసంత తేడా ఉంది ఇక్కడ. ప్రేమించు కానీ ద్వేషించు ఎప్పుడు? ఆ సమయంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. నేను చెప్పాను కదా, బయోగ్రఫీస్ నేను ఎక్కువ చదువుతాను. దేవుని సేవకుల యొక్క జీవిత చరిత్రలు చాలామంది చదవరు. చదవకుండా మనం విశ్వాసం సంపాదించుకోలేము. ఇజబెల్ ఖూన్ అనే ఒక ఆవిడ నాకు అతి ప్రియమైన రచయిత్రి. ఆమె జీవితము, ఆమె పుస్తకాలు నా జీవితానికి మార్గదర్శకాలు. ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన మిషనరీ వర్క్ నా బ్రతుకులో మార్గదర్శకాలు. డిఎల్ మూడీ, హడ్సన్ టేలర్, డేవిడ్ లివింగ్స్టన్, ఎంతమంది, జాన్ వెస్లీ, క్యాథరిన్ బూత్ నాకు ఎంతో ఇష్టం. స్త్రీలు, గ్లాడిస్ ఆల్వర్డ్. అందులో ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే, when man's word contradicts God's word, we must obey God's word only. మానవుని మాట దేవుని మాటకు వ్యతిరేకమైనప్పుడు నీవు దేవుని మాటకే లోబడవలెను. తల్లిదండ్రులను ప్రేమించు, గౌరవించు, ఘనపరచు. కానీ దేవుడు చెప్తున్న మాట, నీవు ఈ ముద్ర నీ నుసటి మీద వేయవద్దు. వీరు వేసుకోమంటున్నారు, వీరు వేయద్దంటున్నారు, వీరిని గౌరవించాలి, కానీ ఈ మాటకి నేను లోబడాలి. ఎంత తేలికగా నాకు జవాబు వచ్చింది. హూ ఎవర్ మేబీ, ఎవరైతేనేమి, తల్లిదండ్రులే కాదు, ఎవరైనా సరే, అధికారులే కాదు. అడిగారు కదా ఆయన అధికారులకు లోబడమని. దానియేలు లోబడ్డా? షడ్రక్, మెషక్, అబేద్నెగో లోబడ్డారా? ఎస్తేరు లోబడిందా? ప్రాణం పోయినా సరే, నశిస్తాం, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలడు, ఒకవేళ రక్షింపకపోయినను రాజా నువ్వు చేసిన విగ్రహమునకు మేము లోబడము. దానియేలు మీద ఎన్ని ప్రార్థన చేసుకుంటున్నాడని ఆయన మీద తప్పు పెట్టారే. తప్పకుండా ఉంటాయి ఇలాంటి పరీక్షలు. ఎవరి మాటకు లోబడాలి? నీ భర్త నిన్ను ప్రార్థన చేసుకొని ఇవ్వటం లేదా? నీ భార్య నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎకసెక్కాలు ఆడుతుందా? ఆహా చేసావులే అని. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి నవ్వుతున్నారా? నీ రూమ్మేట్స్, నీ క్లాస్మేట్స్, నీ హాస్టల్ మేట్స్. When man's word contradicts the God's word, you must obey God's word only. దేవుని మాటకే లోబడాలి, మనుషుల మాటకు కాదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఎవరు బంధువులు ఎవరైనా సరే నేను దేవుని మాటకే లోబడతాను. ఆ సమయంలో ఒక సేవకురాలు నాకు ఒక ఉత్తరం రాశారు. సోల్ ఈజ్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆత్మ అన్నిటికంటే విలువైనది. ద సోల్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆత్మ అన్నిటికంటే విలువైనది. శరీరమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను శరీరమును చంపువానికి భయపడుడి. హతసాక్షులు శరీరం చంపుతానన్న వారికి భయపడలేదు. ఆ మాట పదే పదే నా చెవుల్లో గింగుర్లెత్తుతుంది. ఒక దైవజనుడు నాతో ఇలా అన్నారు, సిస్టర్ బీ కరేజియస్ లైక్ డానియల్. దానియేలు లాగా ధైర్యంగా ఉండమ్మా. ఈ మాటలు నాకు లోకాన్ని, సైతాన్ని జయిస్తాను, ఎదిరిస్తాను అని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారు రాసిన ఉత్తరం నన్ను ఎంతగా కదిపివేసిందో, కుదిపివేసిందో, కృంగదీసిందో
నేను వచ్చే వారం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన ఈ సమయం కొరకు వందనములు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. తండ్రి, నీ స్వరము గొప్పది ప్రభువా, వినేవారికి అది వినిపిస్తుంది కనుక దేవా, నీ మాటకు లోబట్టకు నువ్వు మాట్లాడేటప్పుడు మా అమ్మలని ఎంత చక్కని తీరులో నడిపిస్తావో గుర్తు చేసుకుంటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.